పద్మావతి ఇంజనీరింగ్ కళాశాలలో 17వ వార్షికోత్సవ వేడుకలు శనివారం హన్మకొండ జిల్లా కాజీపేట మండలం సోమిడిలో తాళ్ల పద్మావతి ఇంజనీరింగ్ కళాశాలలో 17వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కాలేజీ చైర్మన్ తాళ్ల మల్లేష్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఫోక్ సింగర్ వరం రాము హాజరయ్యారు. ఈ సందర్భంగా కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ వేలు మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా జరుపుకుంటామని అన్నారు. ఈ వార్షికోత్సవానికి తెలంగాణ ఫోక్ సింగర్ ని పిలిచామని, మా కళాశాలలో ప్లేస్మెంట్స్ జరిపామని అన్నారు. అదేవిధంగా వైస్ ప్రిన్సిపాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ కాలేజీలో ప్రతి ఒక్క విద్యార్థి పట్ల విలువలతో కూడుకున్నటువంటి విద్యను నేర్పిస్తూ ఉంటామని, ప్రతిరోజు పిల్లలను పర్యవేక్షిస్తామని, వారిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి మా శాయశక్తుల కాలేజీ యాజమాన్యం ముందుంటుందని అన్నారు. అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ శిల్ప మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వార్షికోత్సవంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, ఈసారి తెలంగాణ ఫోక్ సింగర్స్ వరం రాములను ముఖ్య అతిథులుగా పిలవడం కూడా విద్యార్థులు అంతా చాలా సంతోషంగా ఉన్నారని అన్నారు. నా సేవలు కాలేజీ యాజమాన్యానికి విద్యార్థుల ఎదుగుదలలో నేను తోడుంటానని అన్నారు. Exposure. This year also we have invited the artists from Telangana, folk artists, one Mr. Ramu as well as one Miss Varam, and the program is going on. The students are fully enjoying and they will be fully relaxed, and finally they will become a very powerful engineers to serve our Telangana in particular and our nation in general. So we have placements, good placements. We have both in-house placements, that is in-campus placements, as well as off-campus placements, and both put together we are anywhere around 90%, 60% in-house, that is campus, and remaining 30%. Once they go also, we follow them and we offer them good placements. My name is R. Velu, Dr. R. Velu. I am here professor cum principal for the past 3 years. Right from 2022, I am principal, new regulation principal in this great institution. అందరికీ నా పేరు డివి రాజేశ్వర్ రాజు. నేను ఇక్కడ ఈ కాలేజీలో ఈసీ డిపార్ట్మెంట్కి హెడ్గా చేస్తున్నాను. మాకు మా తాళ్ళ మల్లేశం సార్ గైడెన్స్తోని, మా డైరెక్టర్ గారు వంశీ సార్ గారి మంచి ఎక్స్పీరియన్స్తోని, ప్లస్ మా ప్రిన్సిపల్ గారు ఆర్ వేలు గారి నాయకత్వంలో మేము స్టూడెంట్స్కి మంచి చిన్న విలేజెస్ నుంచి వచ్చిన స్టూడెంట్స్కి వాళ్ళకి మోరల్ వాల్యూస్, ఎథికల్ వాల్యూస్తో పాటు ఇంజనీరింగ్ విద్యను చక్కగా అందించడానికి మా శాయశక్తిలో ట్రై చేస్తున్నామండి. అదేవిధంగా ఇక్కడ మా దగ్గర పిల్లలు కూడా చక్కటి పిల్లలు మంచి హాస్టల్లో ఉండి తక్కువ స్ట్రెంగ్త్ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరిని మేము చక్కగా పర్యవేక్షణ చేసి వాళ్ళ సాధకాలు బాధకాలు చూసి వాళ్ళ పేరెంట్స్తో రెగ్యులర్గా మీటింగ్స్ పెట్టి వాళ్ళకి ఎంతో చక్కటి శిక్షణ ఇవ్వడంలో మా డైరెక్టర్ గారు కానివ్వండి, మా వైస్ ప్రిన్సిపల్ మేడం కానివ్వండి మాకు హెల్ప్ చేస్తూ ఉంటారు. ఎవ్రీ వీక్ కానివ్వండి, ఎవ్రీ 15 డేస్కి ఒకసారి మేము స్టూడెంట్స్ అసెస్మెంట్ చేస్తూ ఉంటాం. వాళ్ళకి ఎలా మార్క్స్ వస్తున్నాయి, ప్రాక్టికల్స్లో ఎలా ఉన్నారో, ఇండస్ట్రీ ఓరియంటెడ్ చేయడానికి చాలా కష్టపడతామండి. ఏఐసిటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాకు ఏ కొత్తది వచ్చినా కూడా నోటిఫికేషన్స్ ప్రకారము మేము 200% ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి పిల్లలకి మ్యాక్సిమం యూటిలైజ్ అయ్యేలాగా చేస్తామండి. చిన్న విలేజెస్ నుంచి వచ్చిన పిల్లలకి ఏమాత్రం ఇంగ్లీష్ రాని పిల్లలు కూడా మా దగ్గర స్పెషలిస్టులు ఉన్నారు సార్ ఇంగ్లీష్కి. వాళ్ళని ప్లస్ మా దగ్గర ఆడియో వీడియో డిజిటల్ సిస్టమ్స్ ఏదైతే టెక్నాలజీస్ కొత్తగా ఉన్నాయో అవన్నీ పెట్టి మ్యాక్సిమం వాళ్ళకి ఫైనల్ ఇయర్ కల్లా ఒక మంచి షేప్డ్ వాళ్ళలాగా చేయొచ్చు. మీరు కావాలంటే ఇంటర్నెట్లో చూడొచ్చండి మా 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 సక్సెస్ కానివ్వండి. ముందాక మీద అక్కడ ఉన్నప్పుడు కూడా నందిని అని తను చెప్పింది, తను సెల్ఫ్గా ఎంతో సక్సెస్ఫుల్గా నేర్చుకొని మా గైడెన్స్తోని చేశారు. టు బీ హానెస్ట్, బై గాడ్స్ గ్రేస్ మేమందరం చాలా హ్యాపీగా ఉన్నామండి ఇక్కడ మా డైరెక్షన్తో, సార్ వాళ్ళ డైరెక్షన్తో. మీరందరూ కూడా వచ్చి మా గురించి కూడా ఇట్లా చేసి 10 మందికి తెలియజేసేలా చేస్తున్నారంటే మా అదృష్టము. చాలా ఒక 10 మందికి ఈ సేవ వెళ్ళేటట్టుగా చేస్తారని మేము ఆశిస్తున్నామండి. మా దగ్గర ఉన్న డైరెక్టర్స్ అందరూ కూడా హైలీ ఎడ్యుకేటెడ్, గవర్నమెంట్ కాలేజ్లో పిహెచ్డి చేసి వాళ్ళు ఎంతో కష్టపడి స్క్రాచ్ నుంచి వచ్చిన వాళ్ళు సార్. సో మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీ అందరితో మేము మా ఇవన్నీ పంచుకోవడం కూడా మా చాలా అదృష్టం. థ్యాంక్ యూ.